టీటీడీ పాలక మండలి సభ్యులు శ్రీ భానుప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా అడిషనల్ ఈఓ శ్రీ వెంకయ్య చౌదరి గారు, జేఈఓ వీరబ్రహ్మం గారు దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఉద్యోగుల వైపు నుంచి మాకున్నటువంటి డిమాండ్ని చాలా స్పష్టంగా ఉద్యోగ సంఘ నాయకులందరూ కూడా సమిష్టిగా యాజమాన్యానికి తెలియజేశాం. వాళ్ళు కూడా జరిగినటువంటి సంఘటన పొరపాటే, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం లెవెల్లో నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మా పరిధిలో మేము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్ రిపోర్టు మేము పంపిస్తామని చెప్పని వాళ్ళు చెప్పారు. మాకు నిర్ణయాన్ని వదిలేయండి అనేటువంటి విషయాన్ని కూడా అడిషనల్ ఈఓ గారు నిన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగస్తుల సమస్యలకు సంబంధించి కూడా మేము ఇక మీట చర్యలు తీసుకుంటామనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు తెలియజేశారు. తదనంతరం ఉద్యోగ సంఘాలందరూ కూడా సమావేశమై టీటీడీ యాజమాన్యం నిన్న 2-3 గంటల పాటు చర్చలు జరిపినందున రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునేందుకు ఆలస్యం అయ్యేందువల్ల మేము 2 రోజుల పాటు మా యొక్క కార్యాచరణని ఉధృతం కాకుండా కొంత స్లో డౌన్ చేశాము. అందుకనే ఈరోజు మేము మౌనంగా మా యొక్క నిరసనని 1 గంట పాటు తెలియజేశాము. రాబోయేటువంటి రోజుల్లో చైర్మన్ గారు, ఈఓ గారు, ఎవరైతే పాలక మండలి సభ్యులు, అడిషనల్ ఈఓ గారు హామీ ఇచ్చారో ఖచ్చితంగా ఉద్యోగస్తులకు అందరికీ న్యాయం చేసే విధంగా వాళ్ళు వ్యవహరిస్తారని చెప్పని మేము ఆశిస్తున్నాం. ఆ రకంగానే ఈరోజు మా యొక్క కార్యక్రమం అనేటువంటిది జరిగింది. ఖచ్చితంగా ఏదైతే మేము కోరామో నరేష్ కుమార్ గారు తన పదవికి రాజీనామా చేయాలి. అదేవిధంగా ఉద్యోగస్తులందరికీ ఆయన బహిరంగంగా, భక్తులకు ప్రధానంగా, ఉద్యోగస్తుల కన్నా భక్తులకి ప్రధానంగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా గతంలో ఏవైతే ఉద్యోగస్తులపైన జరిగినటువంటి సంఘటనలపైన కూడా వాళ్ళందరినీ సస్పెన్షన్లు కానీ అదేవిధంగా ట్రాన్స్ఫర్లు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా రెస్టోర్ చేయాలని మా యొక్క డిమాండు. ఆ డిమాండ్ని యాజమాన్యం సానుకూలంగా మేము ఇచ్చినటువంటి సమయాన్ని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం.